హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ గురించి డిస్కస్ చేసుకుందాం. స్మార్ట్ మనీ అనేది ఎక్కడ మనకి ఎక్స్పైరీ, స్మార్ట్ మనీ అనేది ఎక్కడ ప్లే అయిందని మనం గమనించాలి. సో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ గమనిస్తే మాత్రం ఈ రోజు మనకి 23,500 కాల్ ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా బాగా బిల్డప్ అయ్యాయి. సో దానిలాగే మనం గమనిస్తే మాత్రం పుట్టు కూడా 23,000 దగ్గర పుట్టు కూడా చాలా బిల్డప్ అయింది. కానీ మనకి రైటింగ్ అనేది, పుట్ రైటింగ్ అనేది హెవీగా జరిగింది 23,000 పుట్టు దగ్గర. సో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజు నిఫ్టీ చూస్తే మాత్రం 23,000 దగ్గరనే ట్రేడ్ అవడం మనం గమనించాం కాబట్టి, సో 23,500 కాల్స్, 23,000 పుట్టు. సో ఇవన్నీ మనకి అక్కడ ప్రీమియం జీరో అవ్వడం మనం గమనించాం. సో స్మార్ట్ మనీ అనేది 23,200 దగ్గర మనకి రన్ అవ్వడం మనం గమనిస్తున్నాం. సో నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం కమింగ్ సెక్షన్స్ లో మనం లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫార్మేషన్ మనం గమనిస్తున్నాం కొంత లాస్ట్ ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి. సో నిఫ్టీ బిలో 20 DMA కిందకి వచ్చిన కాలం మనకి సెల్ ఆన్ రైజ్ లోనే మనం స్ట్రాటజీలోనే మనం ఉన్నాం కాబట్టి హ్యాజ్ ఆఫ్ నో. సో మార్నింగ్ మనం గమనిస్తే మాత్రం నిఫ్టీ ఒక 27 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం మనం గమనించాము. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 45 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవడం మనం గమనిస్తున్నాం. సో నిఫ్టీకి ఈ రోజు లీడింగ్ చేసిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం టెక్నాలజీ స్పేస్. సో నిన్న చాలా బాగా టెక్నాలజీ స్పేస్ ట్రేడ్ అవడం గమనించాం, రిజల్ట్స్ ఇవ్వడం మనం గమనించాము. లైక్ మనకి పర్సిస్టెన్స్ గానీ, కోఫోర్జ్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు చాలా బాగా ర్యాలీ రావడం చూసాం. సో అరౌండ్ కోఫోర్జ్ 11% ర్యాలీ అనేది మనం గమనించాము. అలాగే పర్సిస్టెన్స్ 11% ర్యాలీ అనేది బోత్ ది స్టాక్స్ లో మనం గమనించడం జరిగింది. సో దాంతో నిఫ్టీ అనేది అక్కడ నుండి ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్అవుట్ చేసి సో మనకి హైయర్ సైడ్ ట్రేడ్ అవడం మనం ఈ రోజు గమనించాం. సో మార్నింగ్ మనం నిఫ్టీ చూస్తే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ 23,128 దగ్గర ట్రేడ్ ఓపెన్ అవడం మనం గమనించాం. ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ రావడం మనం గమనిస్తున్నాం. సో నిన్నటి హ్యామర్ ఇండికేషన్ తర్వాత ఒక పుల్ బ్యాక్ ర్యాలీ కనిపిస్తుంది. బికాస్ మనకి పుల్ బ్యాక్ ఎక్కడ దాకా ఉండొచ్చు అంటే 20 DMA దాకా వెళ్లే ఆస్కారం మనకి కనిపిస్తుంది. సో మనకి ప్రీ బడ్జెట్ ర్యాలీ ప్లే అనేది రేపటి నుంచి జరిగే ఆస్కారం మనకు కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ 1 వీక్ ట్రేడే ఉంది కాబట్టి. సో మేబీ దాన్ని దృష్టిలో పెట్టుకుని మార్కెట్ లో ట్రేడ్ చేయడం ఇట్స్ ఏ కాషియస్ అని నా అభిప్రాయం. సో నిఫ్టీ కమింగ్ డేస్ కి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ గమనిస్తే మాత్రం 23,090 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. సో అది ఈ రోజు లో. సో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే డౌన్ సైడ్ లో ప్రీవియస్ లో అయితే ఉందో నవంబర్ లో బ్రేక్ డౌన్ చేసి మనకి ఎక్స్టెండింగ్ బాటమ్ అయిందో 22,981. సో అక్కడ దాకా వెళ్లే ఆస్కారం మనకు కనిపిస్తుంది. మేబీ 22,981 ని కూడా బ్రేక్ డౌన్ చేస్తేనే ఫర్దర్ ఫాల్ ఉంటుంది. అప్ టు 22,600 గానీ 300 దాకా వెళ్లే ఆస్కారం డౌన్ సైడ్ లో కనిపిస్తుంది. హైయర్ సైడ్ రేంజ్ చూసుకుంటే మాత్రం 23,458 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. దట్ వాజ్ ఇన్ 20 DMA బార్ వాల్యూ. సో నా ఉద్దేశంలో దాన్ని అధిగమిస్తేనే ఫ్రెష్ లెగ్ ర్యాలీ ఉంటుంది 23,652. దట్ వాజ్ 200 DMA మూవింగ్ యావరేజ్ వాల్యూ. సో ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి 23,019 నుంచి 23,458. సో ఈ రేంజ్ లోనే కదలాడే ఆస్కారం మనకి కమింగ్ సెక్షన్స్ లో నిఫ్టీలో కనిపిస్తుంది. సో నిఫ్టీలో టాప్ గెయినర్స్, టాప్ గ్లూస్ చూసుకుంటే మాత్రం ఈ రోజు సిమెంట్ సెక్టర్స్ చాలా బాగా ట్రేడ్ అవడం మనం గమనించాం. లైక్ అల్ట్రాటెక్ అయితే ఈ రోజు 10,090 దగ్గర ఓపెన్ అయింది. సో ఆల్మోస్ట్ ఆల్ 8% ర్యాలీ. సో మనకి మిడ్ అవర్స్ లో మనకి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేశారు అల్ట్రాటెక్. సో మనకి సిమెంట్స్ బ్యాగ్స్ లో ప్రతి స్టాక్స్ చాలా బాగా ర్యాలీ రావడం మనం గమనిస్తున్నాం. సో అల్ట్రాటెక్ సిమెంట్ చూసుకుంటే మాత్రం అరౌండ్ మనకి 880 పాయింట్స్ అనేది సింగిల్ డే లో రన్ అవడం చూసాం. సో మనకి ఈ రోజు హై చూసుకుంటే 11,571. సో అరౌండ్ మనకి 8% ర్యాలీ అనేది మిడ్ మార్కెట్ లో చూసాం. సో అరౌండ్ 12 o'clock ఆ టైంలో మనకి రిజల్ట్స్ పోస్ట్ చేశారు. సో దాంతో ఒక్కసారి స్టాక్స్ అనేది పుంజుకున్నాయి. సిమెంట్స్ వెక్టార్ లో చూసుకుంటే మాత్రం ఏసీసీ అంబుజా సిమెంట్ 2% ర్యాలీ రావడం చూసాం. ఏసీసీ స్టాక్ కూడా 2% ర్యాలీ చూసాం. జేకే సిమెంట్, జేకే లక్ష్మి, కేసీపీ, ఓరియంటెడ్ సిమెంట్ లాంటి స్టాక్స్ లో చాలా బాగా ర్యాలీ రావడం మనం గమనించాం. సో అందులో స్పెసిఫిక్ గా చూసుకుంటే మాత్రం జేకే సిమెంట్ 457 నుంచి 550. సో అరౌండ్ మనకి 2 to 3% ర్యాలీ రావడం చూసాం. సో ఈ స్టాక్ లో కూడా ప్రీవియస్ స్వింగ్ హై కూడా బ్రేక్ చేస్తుంది. ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది కాబట్టి ఏదైనా ఎడ్యుకేషన్ పర్పస్ గా ఆపర్చునిటీ తీసుకుంటే డిప్ వచ్చినప్పుడు డెఫినెట్ గా వన్ షుడ్ ఆపర్చునిటీ తీసుకోమని నా అభిప్రాయం. సో టాప్ గెయినర్స్ లో చూసుకుంటే గ్రాసిమ్, విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాలు చూసాం. అలాగే టాప్ లూజర్స్ గమనిస్తే మాత్రం బీపీసీఎల్, ఎస్బీఐ, రిలయన్స్, హెచ్సిఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాలు అనేది మనం నిఫ్టీ కాంపోనెంట్స్ లో చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం నిన్నటి ఏదైతే పుల్ బ్యాక్ ర్యాలీ తర్వాత మనకి ఇందులో కూడా ఒక చాపీ డేగా ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజు హై చూసుకుంటే, ఓపెన్ చూసుకుంటే మాత్రం 48,770, అక్కడ నుంచి హై చూసుకుంటే 48,892, లో చూసుకుంటే 48,493. సో ఒక 400 పాయింట్స్ అపరేషన్స్ ట్రేడ్ అయ్యే ఆస్కారం మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది కాబట్టి చాపీ డే అని చెప్పుకోవచ్చు. బట్ క్లోజ్ చూసుకుంటే మాత్రం 48,589 దగ్గర క్లోజ్ అవడం చూసాం. సో ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూస్తే మాత్రం కమింగ్ సెక్షన్స్ లో 48,309. సో 17th రోజు వచ్చిన లో ఏదైతే ఉందో అదొక సపోర్ట్ ఉంటుంది.
నా ఉద్దేశం దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే లోయర్ సైడ్ మనకి 48,074. సో ప్రీవియస్ డే లో అయితే ఉందో సో అక్కడ దాకా వెళ్ళే ఆస్కారం మనకు కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ విషయం. అదే హైయర్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం 17th రోజు ఏదైతే హై ఉందో 49,047. సో దాన్ని అధిగమిస్తేనే ఫ్రెష్ లెగ్ ర్యాలీ ఉంటుంది. అప్ సైడ్ 49,256. సో అక్కడ దాకా వెళ్ళే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కూడా 48,074 నుంచి 49,256. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ పిఎన్బి, ఐడిఎఫ్సి, ఫస్ట్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాలు చూసాము. నష్టం చూస్తుంటే మాత్రం యాక్సిస్ బ్యాంక్ 3%, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్ లాంటి స్టాక్ లో ఈరోజు నష్టాలు చూసాం. సో సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం మనకి ఈ రోజు ఆటో, ఐటీ, రియాలిటీ సెక్టర్స్ లో 1 to 2% పెరగడం చూసాం. సో ఐటీలో మనకి టీసీఎస్, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాలు చూడడం జరిగింది. ఇన్ఫోసిస్, విప్రో కూడా ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేసింది. సో మేబీ ఇది కూడా ఆపర్చునిటీ తీసుకోవచ్చు కమింగ్ డేస్ లో. సో రియాలిటీ స్పేస్ మనకి 2 days బ్యాక్ ఒక బ్యాక్ సైడ్ తీసుకున్న రియాలిటీ స్పేస్ ఈ రోజు ఒక 1 to 2% ర్యాలీ అనేది మనం చూసాం. సో లోదా, శోభా లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాంగ్ మనకి చాలా బాగా ట్రేడ్ అవడం మనం గమనించాం. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో చూసుకుంటే మాత్రం మిడ్ క్యాప్ వచ్చేసి 2% ర్యాలీ చూసాం. స్మాల్ క్యాప్ లో 1% ర్యాలీ అనేది మనం గమనించాం. సో మిడ్ క్యాప్ లో డిక్సాన్ ఈరోజు 6% ర్యాలీ చూసాం. జిఎంఆర్ ఇన్ఫ్రా, భారత్ ఫోర్జ్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాలు చూడడం మన జరిగింది. స్మాల్ క్యాప్స్ లో ఎన్బిసిసి, ఇన్కాపర్, సిడిఎస్ఎల్ లాంటి స్టాక్స్ లో కూడా మనం లాభాలు అనేది ఈ రోజు గమనించాం. సో నిన్నటి వీడియోలో రాజేందర్ సార్ ఏదైతే మనకి డిస్కస్ చేశారో సిగ్జీ లాంటి స్టాక్ లో కూడా ఈ రోజు 6% ర్యాలీ రావడం చూసాం. సో నిన్న సార్ చెప్పిన లెవెల్ తగ్గట్టు ఎవరైనా ట్రేడ్ చేసి ఉంటే మాత్రం అందులో కూడా ఒక మంచి ప్రాఫిట్ అనేది ఈ రోజు చూడగలిగారు. అరౌండ్ 6 to 6.5% అనేది ఈ రోజు సిగ్గీలో కూడా ర్యాలీ రావడం చూసాం. సో రేపటికి ఈ రోజు రిజల్ట్స్ లో మనకి ఇంకా పోస్ట్ మార్కెట్ లో వచ్చే రిజల్ట్స్ చూసుకుంటే మాత్రం డాక్టర్ రెడ్డిస్ అండ్ లారస్ ల్యాబ్. సో రెండు ఫార్మా స్పేస్ సంబంధించింది కాబట్టి లారస్ ల్యాబ్ మీద కొంచెం ఐస్ పెట్టుకోవచ్చు కమింగ్ డేస్ లో. ఎందుకు అంటే స్టాక్ కూడా ప్రీవియస్ హై అయితే ఉందో 596, ఎడ్యుకేషన్ పర్పస్ గా 596 ఏవో మంచి రిజల్ట్స్ ఇచ్చి 596 ఏవో రేపు మార్నింగ్ ఓపెన్ అయితే మాత్రం రానున్న రోజుల్లో మేబీ 620 నుంచి 640 దాకా వెళ్లే ఆస్కారం మనకి లారస్ ల్యాబ్ లో కనిపిస్తుంది. కాబట్టి డిప్ ఏదైనా 2 to 3% డిప్ వస్తే కూడా ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు కమింగ్ డేస్ లో. సో ఈ రోజుకి వీడియో ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు అవర్ సబ్స్క్రైబర్స్. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.